అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమిస్టర్ ప్రత్యేకాంశాల్లోని పాట, లఘు కవిత రూపాలు, వచన కవిత గురించి తెలుసుకుంటున్నాం కదా! ముందు వీడియోలో పాట గురించి తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో వచన కవిత గురించి తెలుసుకుందాం. వినండి. వచన కవిత అనేది ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధాన కవితా ప్రక్రియల్లో ఒకటైంది అని చెప్పవచ్చు. ముందుగా మీకు వచన కవిత అంటే ఏంటో క్లియర్‌గా అర్థం కావాలంటే ఒకసారి ఈ వచన కవితను వినండి. ఇది ఒక సమాజంపై వచన కవిత. చూడండి, మనసులో కోపముంది, గుండెల్లో గాయాలు ఉన్నాయి, కళ్ళలో కన్నీళ్లు మిగిలాయి, అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ మాట్లాడటానికి సహకరించరు. ఇది మన సమాజం, ఇది మన బాధలు. ఈ కవిత విన్నప్పుడు మీకేమనిపించింది? అందులోని భావాలు సహజంగా మన హృదయానికి హత్తుకునేలా స్పష్టంగా ఉన్నాయి, అవునా కాదా? అయితే వచన కవితను పలువురు పండితులు, కవులు వివిధ రకాల నిర్వచనాలు ఇచ్చారు. ఒకసారి చూడండి. ఛందస్సు నియమాలు లేకుండా కేవలం వచన రూపంలో భావాలను తెలిపేదే వచన కవిత అని అన్నది ఎవరు? అపిరాల విశ్వం గారు. ఏ నియమం లేకుండా వచనాన్ని లయాత్మకంగా మారిస్తే అదే వచన కవిత్వం అని అన్నది ఎవరు? సి నారాయణ రెడ్డి గారు. వచనం అనేది కవితామయంగా ఉంటే అది వచన కవిత అవుతుంది అని అన్నది ఎవరు? సర్దేశాయి తిరుమలరావు గారు అన్నారు. వచన కవిత్వం అనేది శక్తివంతమైన భావాలను తెలియజేస్తూ ఆవేశంతో కలిగి ఉంటే అది వచన కవిత అవుతుంది అని అన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్ గారు. వచన కవిత. ఈ వచన కవితలో ఎలాంటి ఛందస్సు నియమాలు లేకపోయినా భావం అనేది స్పష్టంగా తెలియజేయటం జరిగింది. కాబట్టి ఇదొక వచన కవిత. వచన కవిత అంటే ఏంటి? ఛందస్సు, యతి, ప్రాసలు ఇలాంటి నియమాలు ఏమీ లేకుండా సహజంగా మన లోపల నుండి వచ్చే భావాలని రచించేదే వచన కవిత అని అర్థం. వచన కవితలో ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని, పాఠకులను, హృదయాన్ని తాకేలా ఉంటాయి. ఎలాంటి ఛందస్సు అనేది ఉండదు. సులభంగా అర్థమయ్యే భాషలో ఉంటాయి. చదువుతున్నంత సేపు మన జీవితంలో ప్రతి అనుభవం, ప్రతి సంఘటన, ప్రతి భావనకు దగ్గరగా ఉంటుంది. నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో అది మన జీవితానికి, మన జీవితంలోని అనుభవాలకి దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. వచన కవితను ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్ అని పిలుస్తాం. వచన కవితకు వచన పద్యం, వచన గీతం, వచన గేయం ఇలా ఎన్నో పేర్లు వచ్చినా వాటిల్లో వచన కవిత అనేది మాత్రం స్థిరపడిపోయింది. ఈ వచన కవితను ఒక ఉద్యమంగా నడిపింది ఎవరు అంటే కుందుర్తి ఆంజనేయులు. ఇక వీరే వచన కవితను ఉద్యమంగా నడిపింది వీరే కాబట్టి ఈ కారణంగానే ఇక వచన కవితకు పితామహుడని అంటాము. వచన కవిత యొక్క పితామహుడు ఎవరు? కుందుర్తి ఆంజనేయులు. మరి వచన కవితకి ఆద్యుడు ఎవరు అంటే శిష్ట ఉమామహేశ్వర్ రావు. వీరు వచన కవితని ప్రారంభించిన వారు, మొదటి వ్యక్తిగా చెప్పవచ్చు. కాబట్టి వచన కవిత యొక్క పితామహుడేమో కుందుర్తి ఆంజనేయులు. వచన కవిత యొక్క ఆద్యుడు ఎవరు? శిష్ట ఉమామహేశ్వర్ రావు. శ్రీశ్రీ గారు వచన కవిత్వాన్ని ముందుకి నడిపించారు. వీరు కవిత్వంలో పేదల యొక్క జీవిత స్థితులు, కూలీల బాధలు, శ్రమజీవుల కష్టాలు, పేదల ఆకలి, వారి యొక్క భావాల్ని అన్నిటినీ వచన కవిత రూపంలో అందించారు. వీరితో పాటు పట్టాభి, శ్రీరంగ నారాయణ బాబు, ముద్దు కృష్ణ వీరందరూ వచన కవితకు పునాదులు వేశారు. మరెందరో కవులు ఆరుద్ర, తిలక్, దాశరథి, నారాయణ రెడ్డి మిగతా గొప్ప గొప్ప కవులంతా వచన కవిత్వాన్ని అభివృద్ధి చేశారు. వచన కవితకు నియమం, నిబంధనలు ఏమీ లేవు కాబట్టి కవి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తాడు. అన్యాయాన్ని, అక్రమాన్ని, హింసని ఇలాంటివన్నిటినీ కనిపిస్తే వాటికి కవి అనే అతను స్పందిస్తాడు. కవి సమాజంలో జరిగే వాటి గురించి బాధపడతాడు. చుట్టూ ఉన్న మనుషులు ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటాడు. అలాంటి వారిలోనే ఇప్పుడు ఒకరి గురించి తెలుసుకుందాము. ఈ కవిత చూడండి. ఇక్కడ కాలిన, కమిరిన స్త్రీ పురుషుల పిల్లల దేహాలు రైలు బోగీలలో చూడు చూడు,
అనే ఈ కవిత ఇది పూర్తి కవిత కాదు. కవితలోని ఒక భాగం మాత్రమే. ఈ కవిత చాలా తీవ్రంగా మరియు ఆవేదనలతో నిండినది. ఒక పెద్ద దాడి, విధ్వంసం, హింసకు ప్రతిబింబిస్తుంది. రైలు బోగి, కూలిన ఇండ్లు, చనిపోయిన వారు వంటి వివరాల గురించి హృదయానికి హత్తుకునేలా ఈ వచన కవితలో తెలియజేశాడు ప్రముఖ ఒరియా కవి రమాకాంత్ గారు. అలాగే వచన కవిత పద్ధతుల గురించి, విద్యార్థులు రాసిన రచనల గురించి చూడండి. అందరికీ కవిత్వం రాయాలని ఉంటుంది. కొందరు రాయాలంటే ముందుగా కవిత్వం బాగా చదవాలి. అందరిలోనూ భావాలనేవి ఉంటాయి. అందరికీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు కవిత్వం రాయాలని ఉంటుంది, మీకు కవిత్వం రాయాలని ఉంటుంది. అందరూ ఉద్వేగం కలిగే ఉంటారు. ఉద్వేగం అంటే ఒక రకమైన ఆవేశం. మనలో కలిగే భావాలకు తగిన భాషా రూపం ఇవ్వటమే కవిత్వం రాయటమని అంటాము. ఎటువంటి ఉద్వేగం లేకుండా రాస్తే అది వ్యాసం అవుతుంది. అలాంటిదే 2017లో డిగ్రీ కళాశాల విద్యార్థులకు రచన ఎలా చేయాలనే విషయంపై ఒక శిక్షణ శిబిరం కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా తొలి అడుగులు అనే పేరుతో విద్యార్థులు రాసిన రచనలను ప్రచురించారు కూడా. అందులో ఒక విద్యార్థి కవిత్వం రాసే పద్ధతి గురించి చెప్పాడు. చూడండి. అక్షరాలు కూర్చి కవిత్వం రాయాలి. భావాల్ని, బాధల్ని, ఆలోచనల్ని అనంతమైన అక్షర రూపంలో ఆవిష్కరించేదే కవిత్వం అని ఒక విద్యార్థి అన్నాడు. మరొక విద్యార్థి ఏమన్నాడంటే, నాలో ఏముందని అడగకు, నీ శక్తిని గుర్తించి నువ్వు ముందుకు సాగు అని మరొక విద్యార్థి తన భావాల్ని వ్యక్తపరిచాడు. మరొక విద్యార్థి ఏమంటాడంటే, భాషతో ఎల్లలు లేని ప్రపంచాన్ని నిర్మించవచ్చు, భావంతో సమస్త మానవాళినే ఒక్కటి చేయవచ్చు అంటాడు. వీటన్నిటిని పరిశీలించినప్పుడు విద్యార్థులు కవిత్వం రాయగలుగుతారని, వారికి సృజనాత్మక శక్తి అనేవి ఉన్నాయని, విద్యార్థులు కూడా కవిత్వం రాయటంలో ముందు అడుగు వేయాలని, ఈ విధంగా విద్యార్థులు కవిత్వం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో, దాని యొక్క ప్రయోజనం ఏమిటో తెలియజేశారు. అలాగే మరొక కవి కె శివారెడ్డి గారు కవిత్వం రాయటానికి ఏవేవో కావాలని భావిస్తారు చాలా మంది. కానీ వారు చెప్పిన కవిత్వం చూడండి. పద్యం రాయటానికి ఏమీ అక్కర్లేదు. మహత్తర మహోన్నత సాధన సామాగ్రి అక్కర్లేదు. ఒక శబ్దం చాలు, ఒక చూపు చాలు, ఒక పాదం చాలు. అంటే ఈ కవితలో పద్యం రాయటానికి మనిషిగా స్పందించే గుణం ఉంటే చాలునని చెప్తున్నాడు. స్పందన ఉన్న ప్రతి మనిషి కవిత్వం రాయగలుగుతాడని ఆ కవి తెలియజేశాడు. మనిషి సాటి మనుషులు పడే బాధలను, కష్టాలను అర్థం చేసుకొని దానిని చెప్పగలిగితే అదే కవిత్వం అవుతుందని కె శివారెడ్డి అనే కవి గారు తెలియజేశారు. ఇక అలాంటిదే వచన కవిత్వంలో గృహిణి పాత్రను చిత్రీకరించే తీరును గురించి చూడండి. గృహిణి జీవితం. ఒక స్త్రీ తాను గృహిణిగా ఎదుర్కొంటున్న అనుభవాలను పైకి సహజంగా, సరళంగా అనిపిస్తున్న తన బాధలను కవితలో చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ కవితలో విశేషం ఏమిటంటే, వ్యాపార ప్రకటనల్లో అంటే అడ్వర్టైజ్మెంట్ లో తరచుగా కనపడే స్త్రీ గురించి చెబుతూ తన గురించి కూడా ఇందులో చెబుతుంది. ఒకసారి కవిత్వం వినండి, మీకే అర్థమవుతుంది. ఓయ్ నిన్నే, ఎల్లప్పుడూ కుటుంబం మొత్తానికి మంచి టూత్ పేస్ట్ కొంటూ ఉంటావు. మీ ఆయన నిన్ను బాగా ప్రేమించటానికి ఖరీదైన సబ్బే వాడుతూ ఉంటావు. 40% డిస్కౌంట్ తో కొనుక్కొచ్చిన చీరనే కడుతూ ఉంటావు. 2 నిమిషాల్లోనే వంట ఎలా చేస్తావు? దేవతలాగా కనిపిస్తూ కూడా బట్టలు ఎలా ఉతుకుతావు? నువ్వింత తాజాగా ఉండటానికి రహస్యమేమిటి? కొత్త ఆరెంజ్ 5 మినిట్ ఫీల్ ఆఫ్ ఫేస్ మాస్క్ వాడటమేనా? చెప్పు నాకు. నువ్వలా నవ్వటానికి వాళ్ళు నీకెంత చెల్లిస్తుంటారో చెప్పు. ఇదొక వాస్తవిక గృహిణికి, అలాగే ప్రకటనలో కనిపించే గృహిణి యొక్క పాత్ర, ఈ రెండిటి మధ్య తేడాను తెలియజేస్తుంది. కాబట్టి కవిత్వం రాయడం అంటే నిత్య జీవితంలోని విషయాలు కానీ, నిత్య జీవితంలోని సంఘర్షణలను రాయటమే అని గ్రహించి ఇలాంటి చక్కటి కవిత్వాన్ని మనకు అందించారు. ఇలా మనలోని కలిగే అన్ని భావనలకి తగిన భాషా రూపం ఇవ్వటమే కవిత్వం రాయటం అంటాము. అది వచన రూపంలో ఉంటుంది కాబట్టి వచన కవితగా చెప్పవచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే వచన కవిత రూపంలో ఒక కవితని కామెంట్స్లో చెప్పండి.